పూజ్య స్వామివారి పాదాలకు నా ప్రణామాలు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. పక్కకు తిరిగితే స్వామివారి దర్శనం, ఆకాశంలోకి చూస్తే పూర్ణచంద్రుడి దర్శనం. ఎంతకంటే మనకేం కావాలి? ఒక అద్భుతమైన సన్నివేశం. దర్శనం శర్మ గారికి శుభాకాంక్షలు. మనందరం కూడా హైందవ ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి మన ప్రయత్నానికి మనందరం కూడా గ్రహిస్తున్నాం ఒక గురువు యొక్క ఆవశ్యకత. ఆ గురువుని కేంద్ర బిందువుగా మనం పెట్టుకుని గురు ఆరాధనలో తరించినప్పుడు మనకి తెలియని అనుభూతులు మనకి తప్పకుండా గోచరమవుతాయి. మనం అన్వేషించని సత్యాలు మన మనస్సుకి అవి సునాయాసంగా అర్థమవుతాయి. అది మన సాంప్రదాయంలో గురువుకున్న విశిష్టత. అలాంటి ఒక అద్భుతమైన బంధం సాధకుడికి గురువుకి నెలకొల్పిన ఈ హైందవ సాంప్రదాయంలో ఇవాళ నాకు చాలా చక్కగా నచ్చిన అంశం, మన యోధులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారందరికీ గదని స్వామివారి యొక్క ఆశీస్సులతో అందించి మీ యుద్ధాన్ని అలాగే సాగించండి అని చెప్పడం నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో ఉన్న చాలామంది మౌనంగా మన బాధని మనం దిగమింగుకుంటాం, కానీ ఒక్కరం కూడా నించుని ఎదిరించడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. అది మనందరం అర్థం చేసుకునే లౌకికవాదం. ఇది మన భారతదేశంలోనే దీనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనందరం కూడా ఇచ్చాం. లౌకికవాదం అంటే ఏమిటంటే, మన ఎవరైనా తిట్టినా, మన నమ్మకాలను ఎవరైనా ఒకవేళ అవిశ్వసించినా మనం ఏమీ అనకూడదు అనేది మనందరం కూడా ఉగ్గుపాలతో నేర్చుకుంటూ పెరిగాం. అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ఎవరు ఏం మాట్లాడం. ఇలాంటి తరుణంలో ఈ యోధులందరూ కూడా బయలుదేరి అసలు ఏ విధంగా మన సాంప్రదాయాన్ని అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పాలి. అలాంటి ఒక మార్గంలో వారు ఈరోజు సమాజంలో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. మనం అందరం కూడా యుద్ధం చేయడానికి బయలుదేరదామని సారాంశం కాదు. ఇందులో ఏమిటంటే మనకి ధైర్యం అవసరం, అవగాహన మనందరం కూడా పెంచుకోవాలి. ఆ దృష్టితో ఈ సంఘటనని మనందరం కూడా స్వీకరిస్తూ మరొక్కసారి మనందరికీ ఇలాంటి అదృష్టాన్ని ఇచ్చిన పెద్ద గురువు గారికి మరొకసారి మనందరం కూడా ప్రణామాలు అర్పించుకుంటూ, వేదికను అలంకరించిన మహానుభావులందరికీ మరొకసారి నా ప్రణామాలను అర్పించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.